హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పులమాల వారి పిల్ల. నేను మీ తేజస్విని. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని, ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే నేను ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్ళాము. అంటే ఆ ఇంటి దగ్గర నుంచి అమ్మ వచ్చింది. సో అమ్మకు చూపించినట్లుండిద్దనని ఈషా ఫౌండేషన్కి అయితే తీసుకువెళ్ళాను. అసలుకి ఈషా ఫౌండేషన్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకైతే చూపిస్తాను. మనకి ఎంట్రన్స్లోనే త్రిశూల మండపం అయితే ఉంటుంది. త్రిశూలం ఉండి దాని చుట్టూ పుట్ట అయితే పెట్టి అక్కడ నాగపాము పడగ విప్పినట్లయితే మనకి దర్శనం ఇస్తారు. ఇది చాలా బాగుంటుంది. కెమెరాస్ అయితే నాట్ అలౌడ్. సో అందుకోసమే చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఆ త్రిశూల మండపానికి ఆపోజిట్ గానే మనకి నాగమండపం అయితే ఉంటది. ఇక్కడ నాగబంధంతో నాగవయ్య స్వామి అయితే మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ కూడా కెమెరాస్ నాట్ అలౌడ్. ఇలా అయితే ఉంటది. ఇక్కడ మనం పూజలు చేపించుకోవచ్చు. అంటే ఏదైనా సర్పసేవ కానీ నాగ పూజ కానీ చేపించుకోవచ్చు. ఎటువంటి దోషాలు ఉన్నా గానీ మనకి పోతాయి అని చెప్పి చాలా నమ్మకం. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ నాగమండపం. నాగమండపం నుంచి కొంచెం లోపలికి వెళ్తే మనకి ఈషా స్టాచ్యూ అయితే కనిపిస్తది. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటది. అసలు చూడండి, సన్సెట్ అయ్యే టైం అవుతుంది. సో ఆ సన్ రేస్ ఎలా క్యాప్చర్ అయినాయో చూడండి, చాలా బాగుంది. అసలుకి శివునికి బ్యాక్ సైడ్ అలాగా సన్సెట్ అలాగా ఆ హిల్స్ మధ్యలో చాలా బాగుంటది ఈ ప్లేస్ అయితే. ఇది మొత్తం 100 acres లో అయితే మనకి ఈ ప్లేస్ ఉంటది. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే ఇంత డెవలప్డ్ గా లేదు. అంటే ఇక్కడ అంతా ఫ్లోర్ అంతా కూడా మట్టే ఉండింది. ఇప్పుడు చాలా డెవలప్ చేశారు. అంటే అది మేము స్టార్టింగ్ అంటే 2023లోనే ఇది అయితే ఈషా ఫౌండేషన్ అయితే ఓపెన్ చేశారు. స్టార్టింగ్ లో కాబట్టి అప్పుడు అంత డెవలప్ లేదు. ఇప్పుడు చాలా బాగుంది. చాలా పీస్ఫుల్ గా ఉంది. మొత్తం చుట్టూ ఎటు చూసినా గానీ మనకి హిల్సే కనిపిస్తాయి. ఇప్పుడు ఈ ప్లేస్ ఇలా ఉంది అంటే మేము వర్కింగ్ డేస్ లో వెళ్ళాం కాబట్టి ఈ ప్లేస్ ఇంత ఖాళీగా ఉంది. అదే మనం వీకెండ్స్ లో వస్తే అసలు ఫుల్ క్రౌడ్ అయితే ఉంటది. అలానే మేము ఆఫ్టర్నూన్ లంచ్ ఫినిష్ చేసుకున్నాకైతే ఇక్కడికైతే వచ్చాము. అంటే ఆ టైంలో అయితే మనకి ఈవినింగ్ లేజర్ షో కూడా కవర్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ టైంలో అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి నందీశ్వరుడు అయితే ఉంటారు. అంటే శివునికి ఆపోజిట్, ఎగ్జాక్ట్ గా శివునికి ఆపోజిట్ లో నందీశ్వరుడు అయితే ఉంటారు. శివాలయం అన్నా కానీ శివుని దగ్గర కంపల్సరీగా నందీశ్వరుడు ఉంటారు కాబట్టి సో ఇలాగా ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లోని మనకి నందీశ్వరుని అయితే పెట్టారు. నందీశ్వరిని దర్శనం చేసుకుని అలా లోపలికి వెళ్తే మనకి ఒక మండపం ఉంటుంది. ఆ మండపంలోనే మనకి శివుణ్ణి అయితే స్థాపించారు. అంటే ఇక్కడ ఈ శివుని పేరు ఏంటంటే యోగేశ్వర లింగము, అంటే ధ్యాన లింగము. అంటే ఈ మండపంలోనే మనం ధ్యానం కూడా చేసుకోవచ్చు. అదిగోండి శివలింగం చూడండి ఎంత బాగుంటుందో. అంటే ఇక్కడ కూడా కెమెరాస్ నాట్ అలౌడ్. నేను దూరం నుంచి క్యాప్చర్ చేశాను. ఇక్కడ మనం పూజ చేపించుకోవాలన్నా కానీ జలాభిషేకము ఏవైనా పూజలు చేపించుకోవాలన్నా కానీ అక్కడే మనకి అన్ని అవైలబుల్లో ఉంటాయి. అక్కడే అమ్ముతారు. సో అలానే ప్రసాదాలు కూడా అవన్నీ ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. శివుని మండపంలో నుంచి బయటికి రాగానే సైడ్ ని మనకి స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళటానికి ఈ స్టెప్స్ మీద నుంచి వెళ్తున్నా కానీ సైడ్ నుంచి అసలు ఆ సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఈ స్టాచ్యూ హైట్ వచ్చేసరికి 112 feet అయితే ఉంటది. ఈ స్టాచ్యూ మొత్తం స్టీల్ తోనే మేడ్ చేశారు. దానిపైన బ్లాక్ కలర్ కోటింగ్ అయితే వేశారంట. ఈ స్టాచ్యూ అయితే చాలా బాగుంటది. అసలుకి ఎంత బాగుంటుందో. మనం ఈ స్టెప్స్ వేలో వచ్చేసి ఈ స్టాచ్యూ చుట్టూ అయితే మనం వెళ్ళొచ్చు. వర్కింగ్ డేస్ లో కాబట్టి ఇంత ఖాళీగా ఉంది. అందులోనే మేము ఆఫ్టర్నూన్ లంచ్ ఫినిష్ చేసుకుని వచ్చాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. ఈవినింగ్ కి మళ్ళీ క్రౌడ్ అయితే పెరుగుతుంది. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ఆదియోగి స్టాచ్యూ. ఇలాగా ఖాళీగా ఉన్న టైంలో వస్తే మనం స్టాచ్యూ చుట్టూ ఫ్రీగా తిరిగి చూడొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చాలా మంచిగా చూడటానికి టైం కూడా సరిపోతుంది. సో చాలా మంది ఇక్కడైతే రిలాక్స్ అయితే ఉంటారు. ఇంకా స్టాచ్యూ దగ్గర చూసుకొని మేమైతే బయటకైతే వెళ్ళాము. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు 1 year బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ ఏ రెస్టారెంట్స్ అవన్నీ ఏమీ లేవు. ఓన్లీ స్టాచ్యూ వరకే ఉండింది. ఇప్పుడైతే చాలా బాగా డెవలప్ చేశారు. ఇక్కడే రెస్టారెంట్స్, క్యాంటీన్స్ అన్ని కూడా పెట్టేశారు. సో అక్కడ కొంచెం కాఫీ, టీ అలాగా తీసుకొని కొంచెం రిలాక్స్ అయితే అయ్యాము. జయబాబేమో కిండర్ జాయ్ తింటూ ఎంజాయ్ చేశాడు. శాండ్విచ్ తీసుకుంటే అది అంత ఇంట్రెస్ట్ గా అయితే తినలేదు. నేనైతే ప్రసాదంగా తీసుకున్న లడ్డు అయితే తిన్నాను. ఇది నల్ల నువ్వులు బెల్లంతో అయితే చేశారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫుల్ ఆర్గానిక్. ఇక్కడ మనకి ఆర్గానిక్ బెల్లము, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటున్నాయి. ఇక్కడ అన్ని స్టోర్స్ అయితే కూడా పెట్టారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం తీసుకోవచ్చు కూడా. అక్కడ నుంచి బయటికి వచ్చినాక మనకి ఆ పక్కనే గోశాల కూడా ఉంది. గోశాలలో మనము ఏదైనా ఆవులకి ఫీడ్ చేయాలన్నా కానీ అక్కడే మనకి ఫుడ్ కూడా అమ్ముతున్నారు. సో మనం తీసుకొని ఆవులకి అయితే ఫీడ్ చేయొచ్చు. ఇలా చేస్తే కూడా చాలా మంచిది అంటారు కదా. గోవులకి ఫీడ్ చేసినా కానీ ఏదైనా పెట్టినా చాలా మంచిది కదా. సో అందరూ అయితే ఫీడ్ చేస్తూ ఉన్నారు. దాని
దాని నెక్స్ట్ మేము షాప్స్కి అయితే వెళ్ళాము. అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదో ఒకటి గుర్తుగా తీసుకుంటే బాగుంటుంది కదా, ఈషా స్టాచ్యూ ఐడల్ తీసుకుందామని అనేసి షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ నేను మరీ బిగ్ సైజ్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే అంత బిగ్ సైజ్ ఉన్నా కానీ పూజలు అవి చేయాలి, ఏదైనా అభిషేకాలు చేయాలనే డౌట్తో నేనైతే మీడియం సైజ్దే తీసుకున్నాను. ఈవినింగ్ లేజర్ షో టైం అయితే అయింది. ఈ లేజర్ షోకి ముందు సద్గురు సాంగ్స్ స్పీచ్ అయితే వస్తుంది. ఈ లేజర్ షోకి మనం మిడిల్లో కూర్చుంటే మనకి వ్యూ కానీ చాలా బాగుంటది. లేజర్ షో అయితే అలా చంద్రవంక నుండి స్టార్ట్ అయ్యి ఆదియోగి స్టాచ్యూ మొత్తం స్ప్రెడ్ అయ్యింది. ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క వేరియేషన్ అయితే వస్తూ ఉంది. బ్యాక్గ్రౌండ్లో సద్గురు వాయిస్ ఇంగ్లీష్లో ఇదంతా డిస్క్రైబ్ చేస్తూ ఉన్నారు. ఈ లేజర్ షో చూడటానికి మాత్రమే చాలా మంది వచ్చారు. మనకి ఏదో ఫోన్లో స్క్రీన్ మీద చూసినట్లయితే అస్సలు ఉండదు. డైరెక్ట్గా చూస్తే అసలుకి కళ్ళు కూడా పక్కకు తిప్పుకోలేము, అంత బాగుంటుంది. అసలుకి ఆ ఫీల్ వేరే ఉంటుంది, చాలా బాగుంటుంది. That he was experiencing dimensions or able to fathom union with the cosmos. They call first one the Adiyogi. In its full depth and dimension. It was a vision of the very core of the cosmos, in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision. Devi Parvati seeing Adiyogi. ఈ షో మొత్తానికి హైలైట్ శివుడు పార్వతులు హాఫ్ ఆఫ్ అర్ధనారీశ్వరులుగా వస్తారు కదా, అదైతే చాలా హైలైట్గా ఉంటుంది. అసలుకి గూస్ బంప్స్ ఎఫెక్టే ఆ సీన్లో మాత్రం అంత బాగుంటుంది. అలా అర్ధనారీశ్వరులు వచ్చినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ షో మొత్తంలో అదే హైలైట్. మనకి ఎప్పుడైతే అర్ధనారీశ్వరులు కనిపిస్తారో, ఎలా అయితే షో స్టార్ట్ అయిందో స్లోగా అలానే చంద్రవంకతో స్టార్ట్ అయింది కదా, అలానే చంద్రవంకతో ఎండప్ అవుతుంది. లేజర్ షో అయిపోయిన తర్వాత లోపల ఉన్న శివలింగం దగ్గర అయితే హారతి అయితే ఇస్తారు. అప్పుడు మనకి సద్గురు సాంగ్ అయితే వినిపిస్తూ ఉంటది. హారతి తర్వాత మళ్ళీ లేజర్ షో అయితే స్టార్ట్ అవుతుంది. అంటే రేస్, ఓన్లీ రేస్ అయితే వేస్తారు. లేజర్ రేస్ అనేవి మన ఆదియోగి స్టాచ్యూకి ఆపోజిట్ గా ఉన్న త్రిశూల మండపం దగ్గర ఉండే హిల్ మీద అయితే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ రేస్ చూడటానికి చాలా బాగుంటది. లేజర్ షో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈషా ఫౌండేషన్ కూడా 8 o'clock క్లోజ్ అయిపోతుంది. సో ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మళ్ళీ మాకు ఒక 1.5 hours అయితే టైం పడుతుంది ఇంటికి వెళ్ళటానికి. డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. ఐ హోప్ మీ అందరికి కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. ఇది ఆదియోగి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ ఎగ్జిట్ రెండిటికి ఈ ఆర్చిలో నుంచే వెళ్తాము. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే మనకి ఈషా ఫౌండేషన్ అనేది వస్తుంది. చూడటానికి అయితే చాలా బాగుంటది. ఎవరైనా బెంగళూరులో ఉంటే కంపల్సరీగా విజిట్ చేయండి. ఎవరైనా వెళ్ళేటట్లయితే వర్కింగ్ డేస్ లో వెళ్ళండి. చాలా బాగా అయితే మీరు చూడగలుగుతారు. అంతా మనకి క్రౌడ్ ఉండదు కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.